ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2 దినాలు గడిచి 3వ దినంలోకి ప్రభు మనల్ని ప్రవేశపెట్టారు. ఎలా ఉన్నారు? ఈ సంవత్సరం మన జీవితాల్లో మార్పును తీసుకొచ్చే జీవితం. ఈ సంవత్సరం మన జీవితాల్లో రూపాంతరం తీసుకొచ్చే సంవత్సరం. ప్రభు సన్నిధిని దగ్గరగా అనుభవించే సంవత్సరం. అయితే మీకు ఒక చిన్న సందేశాన్ని చెప్పాలని ఆశపడుతున్నా. ప్రభు కృపని, ప్రభు సన్నిధిని, ప్రభు ఆశీర్వాదాన్ని, మేలుల్ని నువ్వు అనుభవించాలి అనుకుంటే నువ్వు చేయవలసింది ఏంటంటే దేవుని వైపు తిరగాలి. మారు మనసు కంటే, పశ్చాత్తాపం పొందటం కంటే బైబిల్లో ఆశీర్వాద మార్గం మరొకటి లేదు. ఇజ్రాయేలు, మీరు రానుద్దేశించిన ఎడల తిరిగి నా యొద్దకే రండి అని ప్రభు చెప్తా ఉన్నాడు. వేగిరమే ఆయన దగ్గరికి రావాలి. ఎందుకంటే దినమెల్లా ఆయన మారు మనసు పొందని వారి వైపు ఆయన చేతులు చాపి పిలుస్తూ ఉన్నాడు. ప్రభు దయాళుడు, ఆయన సజీవుడు, ఆయన సమీపంగా ఉండేవాడు. ఆత్మను కుమ్మరించాడు. ప్రభు వాక్యం నీ నోట, నీ దగ్గర ఉంది. నువ్వు పిలిచిన తోడనే ప్రభు నీ స్వరాన్ని వింటాడు. ప్రభు సమీపంగా ఉన్నాడు. దేని గురించి చింతించొద్దని వాక్యం ఉంది. అయితే నీ జీవితం దేవునికి యోగ్యకరంగా ఉండాలి అంటే దేవుని నువ్వు సమీపించాలి. దేవునితో నువ్వు సహవాసం కలిగి ఉండాలి. ప్రభుతో నువ్వు నడవాలి. అంటే దానికి మార్గం మారు మనసు. ఆత్మవిషయమై దీనిలైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఆత్మ ధీరత్వం నీకు కలిగి ఉండాలి. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. పాపాల విషయమై దుఃఖం నీకుందా? అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడనో, ఇక మరణకరమైన శరీరం నుంచి నన్ను ఎవరు విడిపించగలరని అపోస్తులైన పౌలు అంతటి వాడు అంటున్నాడు. అపోస్తులైన పౌలు దేవుని కృప కొరకు కనిపెట్టాడు. నువ్వు కూడా దేవుణ్ణి అడుగు. ప్రభా, నీ పాపాలు ఒప్పుకో, నీ బలహీనతలు ఒప్పుకో, దేవుని దగ్గర క్షమాపణ వేడుకో. ప్రభు కనికరం పొందే వరకు కూడా కన్నీరు కార్చు. దేవుని యొక్క సహాయం కొరకు వేడుకో. దేవుని బిడ్డ, దేవుని రక్తంలో కడగబడే వరకు, దేవుడు నిన్ను శుద్ధీకరించే వరకు, దేవుని రక్తంలో కడగబడి దేవుడు నేను పవిత్రపరిచి నేను అంగీకరించే వరకు, దేవుని సన్నిధిలోంచి శాంతి సమాధానం నీ ఆత్మ మీదకి వచ్చే వరకు, ప్రభు నిన్ను అంగీకరించాడని ఆ ధైర్యం నీకు కలిగే వరకు ప్రతిరోజు కూడా దేవుని సన్నిధిలో ఆ పాప ఒప్పుకోలు చేసుకుంటూ, యేసుప్రభు రక్తంలో కడుక్కుంటూ, దేవుని దగ్గర దీనత్వంతో నీవు కనిపెట్టి ప్రార్థనలో ఉన్నప్పుడు ప్రభువు నిన్ను స్పృశిస్తాడు. యేసు రక్తం నిన్ను కడుగుతుంది. నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు నిన్ను శుద్ధి చేస్తాడు. నిన్ను పరిశుద్ధాత్మతో నింపుతాడు. నిన్ను ఆశీర్వదిస్తాడు. దైవ చిత్తానుసారమైన దుఃఖము మారు మనసును కలగజేస్తూ ఉంటుంది. లోకానుసారంగా రోజు దుఃఖం పొందుతూ ఉంటాం. నాకు అది లేదు, ఇది లేదు, అది కావాలి, అయ్యో నా జీవితంలో ఇన్ని లోట్లు, అనారోగ్యం అనుకుంటూ ఎప్పుడూ లోకానుసార దుఃఖం నువ్వు పొందుతావు. అయితే దైవ చిత్తానుసారమైన దుఃఖం పొందావా? భక్తులు దైవ చిత్తానుసారమైన దుఃఖంతో నింపబడేవాళ్ళు. వారి కన్నులు గువ్వ కన్నుల్లా ఉండేవి. నా హృదయము మండుచున్నది అంటారు, నా కాలేయము జారి పడిపోతుంది అంటాడు. అయ్యో, నా దేవుని సన్నిధిలో నేను చచ్చిన వాని వలే ఉన్నానంటారు. దేని బిడ్డలారా, ప్రభు గొప్పవాడు, ప్రభు పరిశుద్ధుడు, ప్రభు మహిమ గలవాడు, ప్రభు మనం చూస్తున్నవాడు. అయితే ప్రభు దగ్గరికి మనం వెళ్దామా? ఆ శిలువలో వేలాడిన దొంగ వలే, యేసు నన్ను జ్ఞాపకం చేసుకో అంటావా? పేతురు వలే, ప్రభువా నన్ను రక్షించు అంటావా? మారు మనస్సు, మారు మనస్సు, కన్నీటితో కూడిన ఒప్పుకోలు ప్రార్థన. దావీదు వలే ప్రార్థన చేయగలవా? ఆ మనుషుడు నీవే అన్నప్పుడు, అవును నేనే ఆ పాపం చేసిన వాడిని, ప్రభువా నన్ను క్షమించు, నా పాపములను పరిహరించు, నేను పాపంలో పుట్టిన వాడిని, పాపంలో పెరిగిన వాడిని ప్రభువా అని దావీదు వలె ఒప్పుకోగలవా? నా దోషము పోవునట్లుగా, నా పాపం పోవునట్లుగా నన్ను బాగుగా కడుగని కన్నీరు కార్చాడు దావీదు. అందుకే దావీదు క్షమించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. దేని బిడ్డ, సీక్రెట్ ఏంటో తెలుసా? దైవభక్తికి సీక్రెట్ ఇదే. ప్రతి క్షణం, ప్రతిరోజు ఈ భక్తి నువ్వు చేయగలిగితే దేవుడు నిన్ను దీవిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుడు దీవించాలంటే మార్గము మారు మనసు పొందుతూ, పశ్చాత్తాపం పొందుతూ, కన్నీటితో ప్రభు పాదాలను పట్టుకుని, యేసు నన్ను రక్షించు, నన్ను కరుణించు, నన్ను క్షమించు, నీ మార్గాల్లో నన్ను నడిపించు, నన్ను దర్శించు అని ప్రభు కృపను వేడుకోవాలి. దేవుని బిడ్డలారా, ఈరోజు సంఘాల్లో సంబరాలు కోరుకునే వాళ్ళు ఉన్నారు, సంఘాల్లో స్థానాలు కోరుకునే వాళ్ళు ఉన్నారు,
సంఘాల్లో కనబడాలనుకునే వారు ఉన్నారు, పేరు ప్రఖ్యాతులు కావాలనుకునే వాళ్ళు ఉన్నారు, జనాల మీద అజమాయిషీ కోరుకునే వాళ్ళు ఉన్నారు. ప్రభువును కోరుకునే వాళ్ళు లేరు. ప్రభువా దేవుని బిడ్డ, వాళ్ళు పరలోకంలో ఉండరు. నువ్వు దేవుని సన్నిధిలో పరలోకంలో ఉండాలంటే ప్రభువుని కోరుకో, ప్రభువుని కోరుకో. ప్రభువు మాత్రమే నీ ఆస్తి. సజీవులున్న భూమి మీద నా స్వాస్థ్యము నీవే అన్నాడు కీర్తనాకారుడు. చెప్పగలవా? నా ఆస్తి నీవే యేసయ్యా అని చెప్పగలవా? సంఘంలో యేసు కోసం వెళ్తున్నావా, పదవుల కోసం వెళ్తున్నావా? దేని బిడ్డ, పరీక్షించుకోవాల్సిన సమయం. ప్రభు రాబోతున్న సమయం. కడబోర శబ్దంతో ప్రభు దిగి వస్తున్నాడు. ఆయన ఎదుర్కొనే ధైర్యం కలిగి ఉండాలి నువ్వు దేని బిడ్డ. రక్షణ వస్త్రాలు ధరించుకుని, మహిమ వస్త్రాలు ధరించుకుని, నీతి వస్త్రాలు ధరించుకొని నువ్వు ప్రభు కొరకు ఎదురు చూస్తావా? ప్రభు ఎదుట నిలబడగలవా? ప్రభు బడా నమ్మకమైన దాసురాలా నేను పలకాలి. దేని బిడ్డ, ఇదే మీకు ఇది అనుకూల సమయం. నేడే రక్షణ దినం. వారు మనసు ముందు ప్రభు వైపు తిరుగుదాం. ప్రభు మెచ్చుకునేవాడే ధన్యుడు, మనుషులు మెచ్చుకునేవారు ధన్యులు కాదు. ప్రభు దృష్టికి మనం తగ్గించుకుందాం. ఎవడు దీనుడై నా మాట విని వణుకుచున్నాడో వాని వైపే నేను దృష్టించున్నా అన్నాడు. ప్రభు మనం దృష్టించినట్లుగా మన జీవితాన్ని ఆయన వైపు మలుచుకుందాం. ప్రభు వైపు చూద్దాం. ప్రభు సమీపంగా ఉన్నాడు. శిలువలో వేలాడుతూ ఉన్న దేవుడు, ఇంకా నిన్ను ప్రేమిస్తున్న దేవుడు. ఈరోజు నిన్ను దీవించబోతా ఉన్నాడు. ఈరోజు నిన్ను ఆశీర్వదించబోతా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.